హలో అండి, అందరికీ నమస్కారం అండి. మనకి ఈ సంవత్సరం ఉగాది పండుగ ఏ రోజు వచ్చింది, మనకి ఆ రోజు తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, నక్షత్రం ఏంటి, ఆ రోజు వారం ఏమొచ్చింది, మనకి ఈ సంవత్సరం వచ్చే ఉగాది నామ సంవత్సరం పేరేంటి, పూజ చేసుకోవడానికి శుభ సమయం ఏంటి, ఆ రోజు ఏ దేవాలయంకి వెళ్ళాలి, ఇంట్లో ఏ భగవంతుని పూజ చేసుకోవాలి, అవన్నీ మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. మనకి ఉగాది విశిష్ట కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకైతే నా వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. ఉగాదిని ఉగాది కూడా అంటారండి. ఉగాది అంటే ఒక నక్షత్ర గమనం అని చెప్పి అంటారు. ఉగాది అంటే మనకి చైత్రమాసంలో శుక్లపక్షాన వచ్చే పాడ్యమి తిథి నాడే ఉగాది పండగ వచ్చిందనమాట. ఆ రోజు మనకి సోమకుడు అనే రాక్షసుడు వేదాలను తస్కరించిన కారణంగా మనకి విష్ణుమూర్తి మత్స్యావతారం ధరించి అతన్ని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగానే మనకు ఉగాది అనేది జరుపుకుంటారండి. ఈరోజే అంటే మనకి చైత్ర శుద్ధ పాడ్యమి తిథి నాడే మనకి బ్రహ్మముహూర్తంలో బ్రహ్మదేవుడు సృష్టిని మొదలు పెట్టారని చెప్పి కూడా అంటారు. పూజ కూడా బ్రహ్మముడిలోనే అంటే బ్రహ్మముహూర్తంకి ఆ సమయంలో పూజ చేసుకుంటే కూడా చాలా మంచిదని చెప్తారండి. ఉగాది రోజు సంవత్సరం ఉగాది ఏ రోజు వచ్చింది, మనకి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, ఆ రోజు నక్షత్రం ఏమి ఉంటుందో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మనకి 2025 సంవత్సరంలో పాడ్యమి తిథి అండి ప్రారంభం మార్చి 29 శనివారం సాయంత్రం 4:28 నుంచి మార్చి 30 ఆదివారం మధ్యాహ్నం 12:45 వరకు అయితే మనకి పాడ్యమి తిథి అనేది ఉంటుందండి. మనకి చైత్ర శుద్ధ పాడ్యమి తిథి నాడే మనకి ఉగాదిగా జరుపుకుంటాం కాబట్టి సూర్యోదయానికి ముందుగా ఉన్న తిథినే తీసుకుంటాం కాబట్టి మనకి 2025 ఉగాది పండుగ అండి మార్చి 30 అంటే ఆదివారం రోజునే మనకి ఉగాది పండుగ అనేది వచ్చిందనమాట. మార్చి 30వ తారీఖున ఆదివారం రోజునండి. ఈ సంవత్సరం మనకి తెలుగు నామ సంవత్సరం పేరేంటంటే శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం అండి. ఈరోజు మనకి నక్షత్రం అండి రేవతి నక్షత్రం సాయంత్రం 6:43 వరకు రేవతి నక్షత్రం ఉంటుంది. తర్వాత మనకి అశ్విని నక్షత్రం అనేది ప్రారంభమవుతుందండి మార్చి 30వ తారీఖున. ఆ రోజు మనము పూజ చేసుకోవాల్సిన శుభ సమయం అండి. బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకుంటే చాలా మంచిదండి. లేదు ఆ సమయంలో కుదరని వాళ్ళైతే ఉదయం 5 నుంచి 10 గంటల లోపు పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆ రోజు మనకి పూజ అండి ఆదివారం వచ్చింది కాబట్టి సూర్య భగవంతుడికి పూజ చేసుకుంటే చాలా మంచిది. సూర్య భగవంతుడితో పాటు మీకు ఇష్ట దైవాన్ని కూడా ఆ రోజు ఆరాధిస్తే చాలా మంచిదండి. ఉగాది రోజు మనము చాలామంది గుళ్ళకు వెళ్తారు, అంటే కొత్త సంవత్సరం అని చెప్పి ఆ రోజు నుంచి మన కొత్త క్యాలెండర్ స్టార్ట్ అవుతుంది కదండి. అలాగే మన తెలుగువారు అందరికీ ఎంతో ఇష్టమైన పండుగ ఉగాది అనమాట. ఆ రోజే ఇలాగా మీకు ఇష్ట దైవాన్ని పూజ చేసుకోవచ్చు. ఆదివారం కాబట్టి సూర్య భగవంతుడు కూడా పూజ చేసుకోవచ్చు అండి. ఉదయం పూట బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకుంటే చాలా మంచిది. కుదిరిన వాళ్ళైతే 10 వరకైనా పూజ అనేది చేసుకోవచ్చు అండి. ఆ రోజు మంచి ముహూర్తమే ఉందన్నమాట. ఆ రోజు ఏమైనా మంచి పనులండి, షాప్ ఓపెనింగ్ కానీ, చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం కానీ, అన్నప్రసన్న కానీ, నామకరణ కానీ, ఉయ్యాల వేయడం కానీ చాలా మంచి పనులు అనేది చేసుకోవచ్చండి. ఉగాది రోజు మనకి ఈ సంవత్సరం మనకి మార్చి 30వ తారీఖున ఆదివారం రోజునైతే ఉగాది వచ్చిందండి. మనకి ఇది ఉగాది రోజు మనం ఖచ్చితంగా షడ్రుచులను అయితే తీసుకుంటాం కదా. ఉగాది రోజు ముఖ్యమైనది ఏంటంటే ఉగాది పచ్చడి కదండి. ఆ రోజు ఉగాది పచ్చడిలో ఆరు కలగలుపు అయితే ఉంటాయన్నమాట. తీపి, పులుపు, ఒగరు, కారం, చేదు, ఉప్పు ఇలాగా 6 కలిపి ఉన్న పచ్చడిని అయితే మనం ఆ రోజు తీసుకుంటామండి. అలా స్వీకరించడం వల్ల మన లైఫ్లో కూడా ఇవన్నీ షడ్రుచులు కలిపి ఉన్న జీవితాన్ని ఖచ్చితంగా అయితే ఉంటుందన్నమాట. ఈరోజు బాగున్నామంటే రేపు ఏదో ఒకటి ఉంటుందండి ఖచ్చితంగా. బెల్లం అండి తీపి ఆనందానికి ప్రతీకం. ఉప్పు అండి జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం అన్నమాట. వేప పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలు. చింతపండు పులుపుకి సంకేతం అండి, నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు.
పచ్చి మామిడికాయ ముక్కలండి, వగరు, కొత్త సవాలు, కారం అండి, సహాయం కోల్పోయేటట్టు చేసే పరిస్థితులు, ఇవన్నీ అందరి లైఫ్లో అయితే ఉంటాయి కదండి. ఇలాగే మనకి ఆ రోజు ఖచ్చితంగా ఉగాది రోజు అన్నీ కలిపి చేసుకునే పచ్చడిని మాత్రం దేవుడి దగ్గర పెట్టి ఖచ్చితంగా మనం అనేది స్వీకరించాలన్నమాట. ఉప్పు, కారం, పులుపు, చేదు, మామిడికాయ ముక్కలు, వేప పువ్వు, బెల్లం, తీపి అన్నీ అలాగా 5 షడ్రుచులను కలిపి మనము పచ్చడిలాగా చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టి ఖచ్చితంగా తీసుకోవాలండి. ఉగాది రోజు ఏవైనా కొత్త పనులు స్టార్ట్ చేయాలంటే చాలా చాలా మంచి రోజు అయితే ఉందన్నమాట. మార్చి 30 తారీఖు, 31 కూడా చాలా మంచి రోజులు ఉన్నాయండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఉగాది గురించి చాలా బాగా చెప్పానని నేను అనుకుంటున్నాను. మీకు కానీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోకి ఒక లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. నేనైతే మీకు రిప్లై అయితే ఇస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.